ఓ మహారాజులారా, ఓ స్వాములారా, నేను మీ అందరికి పెడుతున్నాను స్వామి. పులిహోర పులిహోర పుల్లోర ప్రసాదం పుల్లోర అందరికి పెడుతుండే పులిహోర కాదు స్వామి. నేను పెట్టేదే అందరికి జనవరి శుభాకాంక్షలు దండం పెడుతున్నాను. జనవరికి అందరికి వరుసను పెడుతున్నాయి. వరుసన అసలు నా టాంచిన తెగ్గోలు చేస్తున్నాయి. ఎవటి ఇళ్ళ ఏది మహారాజులారా, నా ఎవరు తెగ్గోలు చేస్తున్నారా? నేను అయ్యా అయ్యా ఇదేనండి అయ్యా, అయ్యా ఇది ఇందుకు రండి స్వామి. మీది మీరు చూసుకుంటే నా దేవుడు చూస్తున్నా స్వాములారా. అదే మీది మీరు చూసుకుంటే నా చూసే దేవుడు తొలగి పోటీ ఎన్ని రోజులకి ఇదేంది ఇంత సంగతి? ఏమైంది అర్థం కాదు నాకు. అది కూడా మర్చిపోయినా. అదొకట్లే, అది కూడా మర్చిపోయినా స్వామి. ఈ ఆనందంలో అది మర్చిపోయినా. సరే కానీ స్వాములారా, ఏంది ఆడికి అందరికాలంగా ఉందా? ముందు కదా ఇవాళ మనకి ఏమైనా ముందు ఎక్కువ సందకాడి నుంచి నాకు పట్టుకునే పగ్గాలు లేవు. మా మహారాజు మాకు మా కాపు, మా ముందు కాపు ముందే కూర్చున్నాడు. సందకాడి నుంచి నాకు పట్టుకోలేకపోతున్నాం ఆ కాపునే. కుంచాల బాబురావు గారు నాటకానికి వేయించేది. కుంచాల కాదు, కొంచాల కాదే, కొంచాల రాజుగారు. కొంచాల వాళ్ళు రాజుగారు కదా అట్యా బాబురావు గారు ఈ బెమ్మంగారు నాటకం ఆడిస్తున్నాడు. మేము చదువుకోలేదు లేవు, కొత్తది ఒకటి చెప్తున్నాడు ఈయన. ఈయన పంతులు గారు ఈయన కాదుయా, బెమ్మంగారు నాటకం ఆడిస్తున్న మహానుభావుడు. ఈ జనవరి శుభాకాంక్షలో జనవరి రోజున మన వాళ్ళు పిలిచి 10 మంది కళాకారులు పిలిచి మంచి పని చేసినాడు. ఆయన పెట్టిన సాల్ ఇది. అంటే ఆహా
సంక్రాంతి ఉంటుంది. ఎంత సంక్రాంతి అండి? సంక్రాంతి అండి, సంక్రాంతి పండుగ సంక్రాంతి అంటుంటే సంక్రాంతి అని అది సంక్రాంతి కార్యలేదు కదా, అది కాదు. జనవరికి మన చేత నాటకం ఆడిచ్చినాడు మహానుభావుడు. అంటే ఈ సంవత్సరం ఎట్టనే ఉండాలని మనబోటోళ్ళు మన కళ. మళ్ళీ జనవరి దాకా కళాకారులు సందు లేకుండా ఉండాలా, ఇంటికి పోయే పని ఉండకూడదు, ఇంకింటికి రాని వాళ్ళు. సరేగానే సాగా ఏంటి ఎలకెవరో ఉండటం చూడయా. అసలు నేను ఎవరు తెలుసాడు సంగతి ఊరికని తెలుసా అంటాయా? సానా నా కాప మత్తులో ఉండ సంగతి ఏమని తెలుసు అంటాయా? తెలియకపోతే సందకాడి నుంచి ఆ పాటులో ఉంది అన్నది. సరేగానే అది కాదయా, నీకు తెలీదా? నా వీళ్ళు ఇంత పని చేసుకుంటుంటే ఆయన కొంచాలైనా ఇంత పని చేస్తా. వాడు మన మాదికి అక్కడే, వాడికి ఏదన్నా ఒక దానికి ఇద్దామని ఉందంటే నీకు వచ్చినాడు మా కాపు ఇట్లా. మా రాజుగారు మంచి గుణం కలిగే మనసు కావద్దట. ఎన్ని కోట్లుంటే ఏమి లాభం, పెట్టేది కావద్దండి స్వామి. ఈ నాటకం పెట్టాలంటే ఇవాళ 50-60 వేలు వరకలేదు. అయితే ఇవాళ 80 వేలని పెడతాం. ఎందుకంటే దేవుడికి పెట్టేది ఎవరికో పెట్టేది కాదు స్వామి, ఎవరికో పెట్టి ఎల్లికలు పడుకునేది కాదు. అంతేగా ఎవరికో పెడితే వాళ్ళు ఎక్కడికి తెలుగులు పడుకోవద్దట. ఎగ్గొడితేనా? ఎవరికో పెడితే నోట్లు రాసిచ్చే వాళ్ళు ఎగ్గొడి తెలుగులు పడుకోవద్దా? ఇంకా అది అనుకోవా? ఇంకేమనుకోవట్లండి బా అది యాది తోతాయి. అట్లనే సామా, నేను నెల్లూరు నుంచి వచ్చిన, మన మాది కక్కండి, గ్యామ్ ఎట్టండి. ఇదిగో ఈ 500 తీసుకుని పుల్లు తెచ్చుకొని తాగొద్దని చెప్పొద్దట. అవునా, తాగిపోతాడు కదా. ఆనకు నీ దిగినాక నాకెందుకు కాదు. ఆనకు పోయినాక నీ సంగతి ఎవరు చెప్తారు? ఆహా, ఆనకు నీ సంగతి చెప్పేది ఎవరు? నేను తేజీలో ఉంటే నీ సంగతి చెప్తా. మా మహానుభావుడు మా రాజుగారు కొంచాల బాబురావు గారు మహానుభావుడు ఇచ్చేది చెప్తా. ఇప్పుడు అదంతా అందరూ నిద్రపోతాం. సరేగానే స్వామి, నువ్వు ఇయ్యవద్దు ఏమొద్దు కానీ నాకు వద్దు. నువ్వు రోజు నువ్వు ఇచ్చేట్టుగా నేను తాగేదా అంతే కదా. ఇప్పుడు అది ఎంత కింద తట్టి పైన తిప్పేదే నీకు అసలు తెలీదా? ఎప్పుడు కింద తట్టలా నువ్వు పైన కూడా తిప్పలా? నా కింద తట్టుగా పైన తిప్పకింది అది మైక్ సెట్ అయినావు. ఈయన మనతోటి వచ్చినాడు ఆయన అర్ధంకి నుంచే ఒంగోలు నుంచే కింద తట్టుగా పైన తిప్పకెట్ట కింద తట్టే తెలియదే నీకా సానా? కింద తట్టినట్టుంది నువ్వా? సందకా నుంచి తట్టినాడు కింద ఆయన అడుగాడ. సందకానికి కింద తట్టడం పైన తిప్పడం కింద తట్ట. నువ్వు మాత్రం తట్టు
అట్టయితే వద్దు, నీకు ఫేస్ లేదు స్వామి. అసలు నీతో పని సరేగానే ఎందుకు అన్న స్వామి? అదేంది వెనకొంది చూద్దాం ఉండు. బాబురావు గారు గుణాలు ధనం ధాన్యం దశపుత్ర లాభం పట్టిందల్లా బంగారం. ఈ సంవత్సరం ఎక్కడికి వెళ్ళినా ఆయన ఇంతే బంగారం. భగవాడు చెయ్యి కింద, ఈయన చెయ్యి పైన, అట్లా ఉన్నాయి నా రాసులు. మహానుభావుడు కుంచాల బాబురావు గారు మనకి వారి బంధుమిత్రులకందరికి కూడా రాత్రి భోజన ఏర్పాట్లండి. బా బా ఏమి చక్కగా చేశారండి. వెంటనే వేడి వేడి ముందుగానే కాలక్షేపాన్ని ముగించుకొని, అదే గాని చెన్నయ్య గారు ఇంతకు ముందు ఎవడు కాస్త గంతులు వస్తుపోయాడు. వాడు అసలు ఎవడు మనబాబు అసలు ఏమిటది? ఆ కేకలేంటి? ఆ గంతులు ఎవరు? మూతలమ్మ ఏమైనా పెడుతున్నావా? మూతలమ్మ నిలబడే ఉన్నాను కానీ ఎవరు మాట పదాన్ని చక్కగా వర్ణించును ఆయన. చదువు లేదు మీరెవరుగా? పెంతుకోరు సప్పట బ్యాము సద్బ్రాహ్మణ మంచి బ్రాహ్మణ మంచి బ్రాహ్మణ అంటే ఏ బ్యాములో? మేము పురోహితులం అంటే పెళ్లి చేస్తాం, మొత్తాలు పెడతాం, లగ్నాలు పెడతాం. అది ఇది కూడా పెంతులు కోరు మీరు పెంతులు కోరా పాలు పెరుగు నెయ్యి పప్పు రాయి పప్పు చూడండి కప్ప ఊరు గప్ప పప్పు పాలు పెరుగు తింటాం. నేను ఈ ఊరికి ఎట్టికి అక్కడ పేళాన్ని
మా ఆయన పేరు సరిగా అడగవే. ఏరాది ఈరుడు సోరాది సూర్యుడు ఈ ఊరికి ఎట్టి కక్కడం. మీ ఆయన ఏం పనులు చేస్తాడని అడిగి సావిడని సన్నాసుడు. గుర్తులా గుర్తులేముంటాయి మడిచాలనే ఉంటాడే. ముక్కు ముఖము కళ్ళు కాళ్ళు చేతులు అన్నీ ఉంటాయా తమ్ముడా? మొఖాన మచ్చలా మేసాలు ఉంటాయా? ఏమయ్యో మగోడు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు? అట్టంటావా? అంత వైనంగా చెప్పమంటుండవా? మా ఆయన పెద్ద పెద్ద మేసాలు ఉంటాయి, బొగ్గన పులిపిరి ఉంటుంది. 3 జిల్లాలకు అందగాడంటే నా మొగుడే. ఇప్పుడు వచ్చి ఉండడా? ఉండాడమ్మా నా మొగుడు ఊరందరి కాళ్ళల్లో వాడేనని నిద్ర మంచం లేచిపోతాడయ్యా స్వామి. కడుపు చించుకుంటే కాళ్ళ ముందు పడుతున్నాం. మా అమ్మ ముండ సత్తా ఈ సచ్చినోడు నా నెత్తిన పెట్టింది నిప్పులు కొంపటాల. వదిలిపెట్టి పోదామంటే పేనం అప్పదు. కాపులారా మీరందరూ చూస్తుండారు, ఇదేనా సంసారం? పుట్టింటి కాపురం ఒరి నీ పాపం గల తల్లిగారు. ఒరే నువ్వు అసలు నాశనం చేస్తావురా, మమ్మల్ని బతకనీవు నువ్వు. సరే కానీ మా ఆయన పెద్ద కాపు గారు ఇంటికి మేరగింజలు అడిగి రమ్మన్నారు. నేను అటు పోతుంటే అంతలోకి ఏడైనా సప్పిడి అవుతుంటే పోతాండ నేను. ఏడా రాజుగారు, ఆ ఒడి రాజుగారు కొంచాలోళ్ళు బెమ్మంగూరు నాటకం వేపిస్తున్నారంట. ఆ పని మీద మా ఆయన ఇటు వచ్చి ఉన్నాడని నేను వచ్చే మధ్యలో పానకంలో పుల్లాలు తేలేవా? తావు ఊరందరికి వరుస అడిగేందో నీకు నాకు తప్పదయ్యా తమ్ముడా, వీళ్ళందరికి తప్పిద్ది. గోటం గుద్దుకోవటానికి చెప్పుల మీద చీరలయ్యా. మా ఆయన మంచి పనివాడయ్యా స్వామి. ఇదిగో ఈ సంవత్సరం సంక్రాంతికి చెప్పులు కుట్టమని ఆర్డర్. ఈసారి సంక్రాంతికి ఎట్టా కుట్టిస్తాడు ఓ జోడు. ఏంది అని నవ్వుతుండారు? 7 ఏళ్ళు ఉంటాయి మా ఆయన జోళ్ళు కుడితే. సరే కానీ మా అమ్మ చెప్పింది కదా, నా చిన్నప్ప కొడుకమ్మ ఈడు నా తమ్ముడు ఈయన్ని పెళ్లి చేసుకుని ఈయన బాగా బతికెత్తాడు అన్నది. చేసుకున్నాక 3వ నాడు మంచంలో పడింది మా అమ్మ. నా పెళ్ళైన 3వ నాడు మంచంలో పడి సత్తా ఆ వారంలోనే కన్ను మొత్తం నాకు ఒక మాట చెప్పింది. సంసారం గుట్టు యాది రట్టు అన్నది. ఏం చేస్తావయ్యా ఇప్పుడు? నీ పెళ్ళి ఎంత కామైందని నువ్వు అడుగుతుండవంటయా? మర్చిపోయా? పెళ్ళి అయిందని చెప్పి ఎంతకాలం అయింది? పిల్ల పాప ఉండారా లేరా? అయ్యి ఉంటుందయ్యా 17 సంవత్సరాలు వెళ్ళి 18వ సంవత్సరం కూడా వస్తుంది. రామాయణం అంతా ఇని రాముడికి చేతి అందంటే ఇట్టోళ్ళు 2 అయ్యి ఉంటారు వాళ్ళే. మా ఆయన ఊళ్ళో అందరికి చేసి పెట్టి ఇంటికి వచ్చిన కానించి సంద కానించి తెల్లారి నాకు పెడతానే ఉంటాడు. గురక పెడుతుంటాడయా. ఆ మనిషి గురక పెడుతుంటే గోధిక నక్కల కాయలు కూసోని తెల్లారుజాముకి నాకు మెలకు వస్తుంది, ఆయనకి నిద్ర పడుతుంది. ఇట్లా జరుగుతుంది.
సరేలే గాని ఎన్ని చెప్పుకున్నా ఆ మంచాన పండాలా నల్లి కొట్టాలా తప్పదు కదా తమ్ముడా. ఆ పనికి మాలను తీసుకొని వస్తా గాని ఊరింటికి పోయినా ఊరింటి మీద మీ ఆయన మా పని చేయట్లేదు, మీ ఆయన మా పని చేయట్లేదు, ఏడ చచ్చున్నాడు ఓరి మావా. అబ్బాయి అది బొమ్మ మనిషి అంటే బొమ్మ కదా, బొమ్మ అయితే కింద దిమ్ము మనిషి మనిషి. అమ్మాయి కష్ట పరిస్థితుల్లో ఉన్నావు, నీ జాతకాన్ని బట్టి నాకు అర్థం అవుతుంది. కాదు కాదు బ్రాహ్మణులు మేము గణితం లెక్క పెట్టేస్తాం, నీ ముఖవాక్యం చూసి నీ కర్మలని చెప్తాం. ముఖాన్ని రాసి ఉంది కింద కాదు. పంతులు గారు చెప్పు, మీ కాడ ఏమి లేనట్టుంది పెట్టడానికి. ఏందది? పంచాంగం. పంచాంగం ఎందుకని? మాకు అన్ని తెలుసు. తెలుసు అంటే ఉండాలి కదా, అసలు ఉందా లేదా నాకేం కానరాపాయా అని కాదమ్మాయి, జగమెరిగిన బ్రాహ్మణులకు జంజం ఎందుకు అన్నారు. అన్ని సంగతులు మాకు తెలుసు. సరే గాని పంతులా, నా పెళ్లి అయ్యి దాదాపు చాలా కాలం అయింది, మాకు పిల్లలు లేరు. ఏదో అంత నలుసు కలిగితే సంసారి చెప్పు. చెప్పు అడుగు. నీకెన్నవాడు అదంతే. ఈడేంటి అయిపోయింది, అంతా అయిపోయింది. ఈడు తీసుకొచ్చి ఏడేసారు. ఇదో పంతులా, అసలు నీకు పెళ్లి అయిందా? ఏమి సందేహం? నాకు అనుమానం వస్తుంది. ముందు మా ఇంటికి రా, చూపిస్తా. నీ ఇంటికి వస్తే శాంతి కూడా చేస్తా. ఏం చూపిస్తావు? ఇదిగో నీకు అసలు మా ఆయన అంటే లెక్కలేదు, మా ఆయన పనికి మాలనుకున్నా. ఈ ఊళ్ళో నా మొగుడు లేకపోతే తెల్లారదు, కోడి గుయ్యకపోయినా తెల్లారుద్దు గాని కాడి కడపని, కళ్ళం కడపని, కచ్చేరి కడపని, కింద పని, పై పని, ఆ పని, ఈ పని, పెట్టడం తీయటం అన్ని మా ఆయన చేస్తాడు. అయితే నువ్వెవరు పానకంలో పొల్లాలు తేలుతుండవా అని కాదు, నీ జాతకంలో రీచ్ ఇలా జరుగుతుంది, అంత అయిపోయిన తర్వాత చేసుకుని ఉంటావు. ఇదిగో ఇక లేదో ఒంటి బేమడు తగిలితే సగిరం బాగలేదు కానీ ఇదిగో నేను పోతుండా మా ఆయన వస్తాడు. ఎందుకు మీ ఆయన నేనే వచ్చేటట్టు చేస్తా. వచ్చేటట్టు చేస్తావా? ఏంది ఏడే చాలా పని చాలా జరిగినట్టుంది అండి ఏడా. సరే ఏం మెదలకుండా చాలా చాలా జరిగిపోయింది ఏడేందంతా. కనపడలా ఇదంతా ఏందో జరిగినట్టుందా? ఓహో ఇది ఆ సంగతి. ఏంది అని చెప్పేదా? అదే సంగత. పిల్లలు పుట్టలేదంటే ఆ రకంగా పక్క తిరిగితే అట్టేం తిరగరు, ఏదో పక్క తిరిగితే దానికి ఒక పని ఉంటుంది, ఏదో ఒక పని ఉంటుంది. అబ్బో అబ్బో ఆహా అబ్బో పోట్లో ఉందో చేసే పనే కదా అది. ఇదిగో నువ్వు చేసే పని యాంది నువ్వు చేసిందా? ఓ ఎడ చేసింది ఎడ చేసిన ఏమి లేవు. మావా అబ్బా అసలు నీకు బుద్ధి జ్ఞానము సిగ్గు మానవాటి పుట్టినా లేవా? బుద్ధి జ్ఞానము సిగ్గు మానవాటి ఉండయని మీ అమ్మ నిన్ను కానదు కానీ వాటిని అనలేదట్టుంది. అది ఎట్టాడుదో నాకు తెలియదు. ఇప్పటికా వింటుండారుగా మీరు పచ్చి నిజాలు చెబుతాడు ఈ మడిచి. సరే కానీ మామ ఇంట్లో కిత్తులు లేవని చెబుతుండానా?
వచ్చిన రావటం నేను ఆడుకుంటావు నేను ఆడ నిలబడితే ఇట్టయితే వచ్చి నేను అడగపోయాను మన కాపు గారు దూడ చచ్చిపోతే దాన్ని తోలు తీసి అండుకుంటా. కాపు గారు దూడ చచ్చిపోయిందా? ఒకటి లోపల ఉంది, ఒకటి బయట ఉంది. ఈ మధ్య ఆపరేషన్ చేసి కిందకి ఒకటి పైకి. మావా ఎట్టాడితే సంసారి సై సన్నాసి అంటే ఏంది? మనం సన్నాసులం కాకపోతే ఈ రకంగా తూర్పు ఒకళ్ళం పరమటొకళ్ళం నా మొగుడే నేను దేవులు అనుకుంటాను రావటం. నువ్వేమో వచ్చిన రావటం నేను అడుగుకుంటా అడుగు. నేను అడిగిపోయినా మన కాపు గారు దూడ చచ్చిపోతే తోలు తీసి అండుకుంటా. అబ్బా తాగినోడు తక్కుడు బిక్కుడు అని ఈ మడి చెప్పిందంతా నేను నమ్ముతున్నానయ్యా. అది జరుగుతున్నది. అయితే నేను వాళ్ళ పని చేయింది ఇప్పుడే. ఊరు పని చేసి మన వాళ్ళ ముసలమ్మ కొరిస్తే ముంగిడి పెడుతుంది, ఆయన కొరిస్తే వాళ్ళ మేనత్త కొరిస్తే మెడివిత్తి పెడుతుంది, ఆయన కొరిస్తే సూర్య కింద వంగని పెట్టి కథ పోట్లు పొడుస్తున్నాయి. ఆయన గోరొచ్చి సూర్య కింద పెట్టి కథ నాలుగు పోట్లు పొడిచా. నువ్వు ఆ కాపులతో కాపురం చేసుకో. నీకు వారికి పెట్టను ఈరికి చేయను ఆడనే నీ కాలం వెళ్ళిపోద్ది. నాకు పిల్ల బెరక లేకుండా నా కాలం వెళ్ళిపోద్ది. మా బంగారం నా మాట ఏముండేది మామ, ఎంతకాలం అయింది అసలు? చడంగా కాపురాలు అవుతాయి. నీ వల్ల ఉన్న కాపురం కూడా పోతున్నారే మామా. నేను కాబట్టి సర్దుకొని సంసారం చేస్తాను. బంగారం కదంటే ఇదిగో ఎట్లుంటదయ్యా, ఎంత పొద్దుకాడు లేచినా రాళ్ళు నాకు కడితే తెల్లారింది అన్నాడు చేస్తాడు నా బతుకొని. ఇంక తెల్లార్థమే ఎక్కడ పట్టుకుంటే నీ కాళ్ళు నేను పట్టుకోవాలా? కాలా నిజమా? ఎట్టడి మాటలు చెప్పి కదా మామ ఏ 18 సంవత్సరాల నుంచి తెల్లార్చుకొచ్చింది. మరి అదే కుదా పడితే నీ కాళ్ళు పట్టాలా, పెడితే నీ ముద్దు పెట్టాలా? అదే కుదంట ముద్దు పెట్ట ముల్లి కాడి దగ్గరికి వచ్చాలకే గుండెల కాడ దడ నరాలు బేక్కపోతాండి. అది కాదా నీ చెయ్యి తగిలాలకే గుండెల కాడ దడ నరాలు బేక్కపోతాయి. ఎందువల్ల చాలా రోజుల నుంచి తగలక ఎట్లుంటదా తాగిపోతాడు మాటలు. సరే కానీ మావా అసలు నన్ను పెళ్లి చేసుకుని ఎంతకాలం నీకు గుర్తుండదే? ఎన్నేళ్ళు అయిందా? అట్టుంటదా ఎన్ని చెప్పాలి ప్రతి మాట. సరే గాని ఒక ముద్దు పెట్టా ఇదంతా వద్దా? ఇక అయిపోయిన పెళ్లికి మేడం ఏం పెట్టుకుంటావులే మామ. ఇప్పుడన్నా కత్తి అంటే బాగా ఇక
బావ ఓహో